స్వామి వివేకానందను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రముఖ మ్యూజిషియన్, సోషల్ యాక్టివిటీస్ సామలవేణు. యువతలో ఏదైనా చేయగలననే తపన ఉండాలని చెప్పారు. హైదరాబాద్ కోటిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఇసామియా బజార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇసామియా బజార్ సిటిజన్స్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ కమిటీ క్యాలెండర్ రిలీజ్ చేశారు సామలవేణు. వివేకానంద గారి మీద అభిమానంతో కానీ వారి మీదున్న మక్కువతో కానీ ఇక్కడ వచ్చిన యువకులకు అందరికి కూడా నా యొక్క వందనాలు. నేను ఈరోజు మీ అందరి ముందు 2 గిన్నిస్ రికార్డ్స్, రాష్ట్రపతి పురస్కారం, స్టేట్ గవర్నమెంట్ 6 అవార్డ్స్, ఇంటర్నేషనల్ 3 అవార్డులతో మీ ముందు నిల్చున్నాను. ఒక కళాకారుడిగా నేను ఈ యూత్ యాక్టివిటీ చేస్తున్నందుకు యూత్గానే ఉండాలని చెప్పి అట్లాగే ఉన్నాను నేను ఈరోజు వరకు కూడా. సో కాబట్టి మనం ఎప్పటికైనా కూడా మనం ఏంటో మనం సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, కానీ మనం ఏదో ఎవరో చేసిన దాని మీద మనం చేయడం కూడా కాదని చెప్పేది వారు చెప్పిన యువతకి. దయచేసి యువత ఈ మధ్య చాలా మటుకు ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల ఈ అనేక డ్రగ్స్ కానీ ఇవన్నిటి కూడా అలవాటు అయిపోయి వాళ్ళు దారి తప్పుతున్నారు. దయచేసి వాటన్నిటి కూడా దూరంగా ఉండి, ఈ మధ్య మనకు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు ఎక్కువైపోయేసి ఎవరు అంటే వాళ్ళు తాగడం, పిల్లలు కూడా తాగడం స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి వాటన్నిటి తగ్గించండి. ఈ గవర్నమెంట్ కూడా మనవి ఏంటంటే ఈ డ్రగ్స్ మీరు స్టార్ట్ చేస్తారు స్ట్రిక్ట్గా, అది ఇంకా పకడ్బందీగా చేస్తేనే కానీ ఈరోజు ఎవ్రీ డే పేపర్ టీవీలో ఓపెన్ చేయగానే లక్షల వర్త్ ఆఫ్ డ్రగ్స్ పట్టమని చెప్పి అంటున్నారు. అంటే ఎన్ని లక్షల డ్రగ్స్ వస్తున్నాయో కోట్లది, అందులో 1-2 బాసులు పడుతున్నారు. ఇంకా పకడ్బందీగా చేసి యువతని మంచి దారిలో తీసుకెళ్లాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మ్యాజిక్ మీకు చూపించబోతున్నాను. మనము ముందుగా ఇలాగా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నార్మల్గా ఉంటాం మనం, కానీ వివేకానంద గారు చెప్పిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే 1, 2, 3 అనగానే ఒక కర్రలాగా మారిపోతుంది. సో ఈ కర్రలాగా మనకు కావాలి అని చెప్పి నేను గట్టికి కావాలి, అన్నిటికీ శాయశక్తులు మనం పెంచుకోవాలి, అన్నిటికీ తట్టుకునే శక్తి మనలో ఉండాలి. అదే యువత అంటారు. అప్పుడు కానీ మనం పేరు ప్రతిష్ట తీసుకురావచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు.